ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ చైల్డ్‌హుడ్ డేస్‌లో మీరు మ్యాగ్నెట్ తోటి ఆడుకున్నారా? నేను మాత్రం ఫుల్ ఆడుకున్నా. మ్యాగ్నెట్‌ని తీసుకెళ్ళి ఉసుకలో ఇలా తిప్పిన తర్వాత దానికి మ్యాగ్నెటిక్ ఓర్ మొత్తం అంటుకొని ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ తీసి మన స్లేట్ మీద పెట్టేసి స్లేట్ కింద అసలైన మ్యాగ్నెట్ తిప్పుతుంటే ఆ పైన మొత్తం గ్రాస్ లెక్క కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంటదది. సో, అలా చిన్నగున్నప్పుడు చాలా ఎక్స్‌పెరిమెంట్ చేసేది మ్యాగ్నెట్ తోటి. అయితే ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఏంటిదో తెలుసా? మన భారతదేశం దగ్గర సరిపడా మ్యాగ్నెట్ అనేది లేదు. మీకిది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు. కానీ మనం చూసుకుంటే మన లైఫ్ మొత్తం మ్యాగ్నెట్ చుట్టే ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, డిఫెన్స్ మిసైల్స్ అండ్ రేడార్స్, మొబైల్ ఫోన్స్, స్పీకర్స్, మనం డాన్స్ ఆడే డీజే, హార్డ్ డిస్క్‌లు, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హార్డ్‌వేర్స్, శాటిలైట్స్ ఇలా అన్నింటికి ఈ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ యొక్క అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, దీంట్లో కూడా ఈ పర్మనెంట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేది అవసరం. ఈ మ్యాగ్నెట్స్ ని తయారు చేయడానికి నియోడీమియం, ప్రెసియోడీమియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. మనం అటామిక్ టేబుల్లో చూసుకోవచ్చు. అయితే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ప్రాసెసింగ్ దాదాపు 85 నుంచి 90% చైనా దగ్గర మాత్రమే ఉంది. సో ప్రపంచం మొత్తం చైనా మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు మనం చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి ఒకవేళ వాళ్ళు సప్లైని ఆపేశారనుకోండి, మన దగ్గర తయారయ్యేటివి మ్యాగ్నెటిక్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనది మనమే తయారు చేసుకోవాలి. సో ఇండియా ఒక పెద్ద స్టెప్ని అయితే తీసుకోబోతుంది. యూనియన్ మైన్స్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారి ప్రకారం ఏంటంటే 2026 నుంచి మన ఇండియాలోనే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఇది ఎక్కడ తయారు చేయబోతున్నారంటే ఈ మ్యాగ్నెట్ కోసం కావాల్సింది మోనజైట్ అనే రేర్ ఎర్త్ మినరల్. ఇది ఎక్కువగా కోస్టల్ ఏరియాస్లో ఉంటుంది. కోస్టల్ ఏరియాస్ అంటే మన సముద్ర తీర ప్రాంతాలు. సో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ స్టేట్స్లో ప్లాన్ చేయబోతున్నారు. దీనికోసం గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేయబోతుందంటే 7,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఒక సంవత్సరంలో కొన్ని వేల మెట్రిక్ టన్నుల మ్యాగ్నెట్ని తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ రేర్ ఎర్త్ ఎక్స్ట్రాక్షన్ చాలా కాంప్లెక్స్. అడ్వాన్స్ మైనింగ్ అండ్ రిఫైనింగ్ టెక్నాలజీస్ కావాలి. ఇవి కొద్ది దేశాలకు మాత్రమే వీటి మీద ఎక్స్పర్టైజ్ అనేది ఉంది. అండ్ దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెసింగ్లో రేడియో యాక్టివ్ వేస్ట్ ఏవైతే ఉంటాయో అవి రియాక్ట్ అయితే ల్యాండ్ డ్యామేజ్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. కాబట్టి టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటి రెండు చూసుకోవాలి మనం. ఈ ప్రాజెక్ట్ మనకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే దీనివల్ల మనం చైనా మీద డిపెండెన్సీ తగ్గించవచ్చు అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మీద కూడా ఫోకస్ చేయొచ్చు. లైక్ విండ్ టర్బైన్స్, ఆ తర్వాత హైడ్రో టర్బైన్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎక్కువగా లైక్ అటువైపు మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ అవుతుంది, కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది అండ్ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ పెరుగుతాయి. సో దీనివల్ల ఎనర్జీ సెక్యూరిటీ పెరుగుతుంది, నేషనల్ సెక్యూరిటీ పెరుగుతుంది, ఎకనామీ కూడా గ్రోత్ అవుతుంది. సో ఇది మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన నిర్ణయము అండ్ ఇది తీసుకుంటుంది. సో మనం అభినందించాలి. సో మనకి ఇవన్నీ తెలియదు, మనం చిన్నతనంలో ఏదో ఉసుకలో ఆడుకున్నాం. కానీ ఇది ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, ఇలా శాటిలైట్స్ అండ్ చాలా విషయాల్లో దీన్ని వాడుతారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ చాలా మంచిది. ఇండియా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ టెక్నాలజీ మీద కంట్రోల్ మనది ఉంటుంది.